గౌతమ్ సెల్లో అహల్యకి భోజనం తినిపిస్తూ ఉండగా వద్దండి అంటూ ఉంటుంది అహల్య. అప్పుడు గౌతమ్, లేదండి మీరు తినాలి, అసలే మీరు వట్టి మనిషి కూడా కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా తినాలి అని బుజ్జగిస్తూ బ్రతిమిలాడుతూ బెదిరిస్తూ గౌతమ్ అహల్యకి తినిపిస్తూ ఉంటాడు. కానీ అహల్య ప్రెగ్నెంట్ అవడంతో తిన్నది ఇమడక వామిటింగ్ చేసుకుంటూ ఉండగా గౌతమ్ దోసిలి పట్టి అహల్య వామిటింగ్ చేసుకుందంతా క్లీన్ చేసేస్తాడు. అలా అహల్య వామిటింగ్ చేసుకోవడంతో అక్కడే కూర్చున్న సుభద్ర, అర్జున్ ప్రసాద్ భయపడి టెన్షన్ పడుతూ సెల్లోకి వస్తారు. అమ్మా అహల్య, నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉండగా, ఏం కాలేదాంటీ అని అంటుంటుంది అహల్య. అప్పుడే ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చి, ఏం కాలేదు, తను ప్రెగ్నెంట్ కాబట్టి అలా వాంతులవుతున్నాయి అంతే అని చెప్పడంతో అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరు షాక్ అవుతారు. ఇక తను ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడడంతో గౌతమ్, అహల్య ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం సుభద్ర, అర్జున్ ప్రసాద్ నమ్ముతారా? అహల్యని జైల్లో నుండి గౌతమ్ ఎలా బయటికి తీసుకొస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.